అందరూ కాంగ్రిగేషన్ గట్టిగా పాడాలని. చల్లగా నోటి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ప్రజలు చేరి ప్రజలు చేరి దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ఇదో కీర్తన కాడంటాడు కదా, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మనుషులు నిన్ను స్తుతించిన. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. మరి రెండవ పాటగా, నీవుంటే నాకు చాలు యేసయ్య. ఇది మనము ఓన్లీ
పెదవులతో అంటే ఓన్లీ పాట పాడుతున్నట్టే కానీ నిజంగా మనం అది హృదయంలో గుర్తించినప్పుడు టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. రుచి చూచి ఎరిగినప్పుడు మనం నిజంగా అప్పుడు మనం పాడతాము ఏమని, నాకు ఎన్నున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాడితే అప్పుడు అది అర్థవంతం. మనము పాట వచ్చు కదా అని పాడటం వేరు, హృదయంతో నిజంగా ఎక్స్పీరియన్స్ చేసి అది పాడుతున్నప్పుడు నిజంగా దేవుడు మహింపరచబడతాడు. మరి ఈ సమయంలో మనము అదే విధంగా దేవుడు మీ పట్ల చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని అప్పుడు మనము ఆత్మతో సత్యముతో చెప్దాము, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. దేవునామాన్ని మహిమపడతాం. అందరికి వచ్చిన కాబట్టి స్వరమెత్తి మనం పాడి దేవుని స్తుతిద్దాం, మహిమపడతాం. చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టం వచ్చినను నిష్ఠూరమైనను ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు చాలు, ఆయన నీడ చాలు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే బ్రతుకు నావ పగిలిన కదలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. Shive
చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆయన మాట చాలు ఆయన చూపు చాలు ఆయన తోడు చాలు ఆయన నీడ చాలు ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీకు వీళ్ళలో ఏదియూ లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమీ కాదిలా సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా అని పాడదాం ఆత్మతో సత్యంతో పాడదాం రిక్వెస్ట్ ప్రేజ్ రిపోర్ట్గా మార్చే దేవుడు మనకున్నాడు నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ప్రైజ్ ది లార్డ్
హల్లెలూయా. ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు చాలు, ఆయన నీడ చాలు. ఎస్, మనము వెన్ వీఆర్ గోయింగ్ త్రూ ద ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్, మనము ఏదైతే ఆశిస్తున్నామో, దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో, అది పొందే వరకు ఆ నిరాశ, నిస్పృహ అనేది ఇట్స్ వెరీ కామన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్. బట్ ఎప్పుడైతే మనం 100% ఫెయిత్తో, ఎస్ లార్డ్, ఎస్ ఐ ల్యాక్ నథింగ్, మరి నా గిన్నె నిండి పొర్లుచున్నది, ఇప్పుడు నాకు నా ప్రార్థనకు జవాబు ఇంకా రాలేదు, బట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు మీ అండ్ యు ఆర్ గోయింగ్ టు టర్న్ మై ప్రేయర్ రిక్వెస్ట్ ఇంటూ ప్రైజ్ రిపోర్ట్. ఇదే ఆలయంలో ఆ సాక్ష్యాన్ని నేను పంచుకోవటానికి దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుచున్నట్లుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని ఎప్పుడైతే మనం 100% ఫెయిత్తో ప్రార్థన చేస్తామో, ఎస్, డిలే ఈజ్ నాట్ ఎ డినయల్. అవర్ గాడ్ ఈజ్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. He turns our prayer requests into praise reports. Yes, ఆలస్యం అవ్వచ్చు, కానీ అలక్ష్యం చేసే దేవుడు మాత్రం కాదు. మరి ఈ సమయంలో చివరిగా ఇంకొక పాట, మరి ఎడబాయని నీ కృప. ఎస్, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అని చెప్పి అంటున్న దేవుడు మనకున్నాడు. అది మనం 100% ఫెయిత్తో నమ్మినప్పుడు డెఫినెట్గా మన యొక్క జీవితంలో దాన్ని మనం కైవసం చేసుకుంటాం. We have the promises, but when we claim that promise, and that promise will happen in our life, in the real life, not in the future, but in the current situation. మరొక సమయంలో ఎడబాయని నీ కృప అన్న పాటను పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో అర్థమే కానీ ఈ జీవితం నీకు వ్యర్థమని నేను అనుకోనుగా, కృపా కనికరం గల దేవా నా కష్టాల కడలిని దాటించింది అని పాడదాం. కష్టాల కడగండ్లలో,
మార్గములో ఎదురయ్యే శోధనలు, లోకాశల అలజడిలో సడలతి విశ్వాసములో దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకునుగా దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించింది. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యల్లో నా బలమును చూచుకొని నిరాశ చెందుతని భారమైన ఈ సేవ నీకు చేయలేనని అనుకునగా ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరిచింది వెనబాడదాం. సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. మరి ఇప్పటి వరకు దేవుణ్ణి కీర్తించాము, కొనియాడాము. మరి దేవుణ్ణి కృతజ్ఞత స్తుతుల ద్వారా దేవుని స్తుతించాం, మహిమపరిచాం. మరి అట్లాగే యేసయ్య నీవుంటే నాకు చాలు అని చెప్పి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాం. మరి ఆయన యొక్క కృప ఎడబాయనిదని
హీ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. ఆయన నిన్ను వీడువడు ఎడబాయడు అన్న వాగ్దానాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతిస్తూ మైంపరుస్తూ థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్ పాడుకున్న తర్వాత రిక్వెస్ట్ లిడియా టు లీడర్స్ ఇన్ ప్రేయర్ యాజ్ ఐ విల్ బీ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి దేవుడు తన సిలువు చాటున నన్ను మరుగుపరిచి ఆయన నోటి బోరుగా వాక్యాన్ని వినిపించే లాగున ఐ రిక్వెస్ట్ Lydia to lead us in prayer. But before that, we'll all say thank you, Jesus, అన్న కోరస్ పాడుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. Thank you, Jesus. 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 Hallelujah. Hallelujah. I want to hear from the congregation. Congregation. ఓకే, ఇది కొత్తగా మనము ప్రయత్నిద్దాం. ఫస్ట్ టర్న్లో ప్రైజ్ అండ్ వర్షిప్ టీం పాడతారు, సెకండ్ టర్న్లో కాంగ్రిగేషన్ పాడతారు. ఆ విధంగా మనం అందరము ఇన్వాల్వ్ అయ్యి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. హల్లెలూయా. Now I request Sister Lydia to lead us in prayer. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన నాయన, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది స్థితులు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం తండ్రి, నాయనా. గత వారం అంతా మీరు ఎక్కడి క్రింద కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మమ్మల్ని దినదినం పోషిస్తూ మా ఆయువు పొడిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. వందనాలు నాయనా. ఏమీ లేదనుకుండా ప్రభావ, కావాల్సినవన్నీ సమస్తము సమకూరుస్తున్న దేవుడు ప్రభావ, నీకు వందనాలు నాయనా. వందనాలు ప్రభువా. తండ్రి, మీరు మాకు మంచి కాపరిగా ఉంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. వందనాలు ప్రభువా. తండ్రి, నేను ఎంతో మంది ఈ దినాన్ని చూడలేక గతించిపోతున్నారు నాయన. Yes, Lord. మీరు ప్రభావ మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు వందనాలు ప్రభావ. మీ ప్రభువా. మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని Yes, చెప్పిన Lord. దేవుడు నాయన. తండ్రి, మీ మందిరానికి వచ్చినప్పుడు ప్రభావ మా ప్రవర్తనను మేము జాగ్రత్తగా కాచుకునే విధంగా చేయండి. చేయండి తండ్రి, మా ప్రభువా. హృదయాలను మీరు భద్రపరచండి ప్రభావ. భద్రపరచండి. తండ్రి, మేము ఎక్కడ నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండేవారుగా ఉండనియొద్దు నాయన. ఉండనియొద్దు తండ్రి ప్రభువా. నాయన, వాక్యం ఎక్కడ వింటాం అలవాటుగా ఉండనియొద్దు ప్రభావ. Yes, Lord.
విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని నాయన వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి ప్రభా. తండ్రి నాయన అనేక మంది ఆత్మల కొరకైన భారమని మీరు నాలో మాలో పెట్టండి ప్రభా. పెట్టండి ప్రభా. తండ్రి నాయన ఇప్పుడు నరేషన్ వాక్యం షేర్ చేయబోతుండగా నీ దాసుడైన నరేషన్ అని ప్రభు నాయన సిలువ చాటును మరుగుపరిచి రెండింతల ఆత్మతో నింపండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును మీరు మాకు దయచేయండి ప్రభు. దయచేయండి. తండ్రి నాయన విన్న వాక్యాన్ని ప్రభు 30 60 100 ఫలించే విధంగా చేయండి. చేయండి. అలాగే చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు Yes, నాయన. Lord. తండ్రి చిన్నతనం నుంచే ప్రభు నీ వాక్యంలో ఎదిగే వారిగా చేయండి. చేయండి ప్రభు. వాక్యం వారి హృదయాల్లో భద్రపరుచుకునే వారిగా చేయండి చేయండి ప్రభు. ప్రభు. తండ్రి ప్రతి విధమైన చీకటి శక్తులను అంధకార శక్తులను వేసినామని బంధించి వేయండి. బంధించండి ప్రభు. వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని మీరు మాకు దయచేయండి. దయచేయండి ప్రభు. మా ముందున్న సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. 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 Thank you, Lydia. Please be seated.